యకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. గురువు జూన్ నెల 12వ తారీఖున మిథునంలో ఉన్న గురువు కర్కాటకానికి వచ్చాడు. ఈ కర్కాటకానికి వచ్చినటువంటి గురువు వల్ల 5 రాసులకు పూర్తిగా కష్టాలు నష్టాలు బాగా ఎక్కువగా ఉంటాయి. మిగతా రాసులకు మాత్రం అటువంటి ఇబ్బందులు ఏమీ లేవు. చెప్పాలి అంటే గురువు మేషరాశికి 4 మేషరాశికి 4 మిథున రాశికి 2 కర్కాటక రాశికి 1వ స్థానంలో ఉన్నాడు. సింహరాశికి 2వ స్థానంలో ఉన్నాడు. ధనుస్సు రాశికి 8వ స్థానంలో ఉన్నాడు. ఈ రాశులకు ఈ స్థానంలో ఉండటం వల్ల చాలా కష్టాలు నష్టాలు చాలా ఇబ్బందులు ఉంటాయి. మళ్ళీ ఒకసారి చెబుతున్నాను, గురువు జూన్ నెల 1వ తారీఖున మిథున రాశి నుంచి కర్కాటక రాశికి వచ్చాడు. అయితే మనం మేషం దగ్గర నుంచి లెక్క చూద్దాం. మేషరాశికి గురువు 4వ స్థానంలో ఉన్నాడు. మిథున రాశికి 12వ స్థానంలో ఉన్నాడు. కర్కాటక రాశికి 1వ స్థానంలో ఉన్నాడు. సింహరాశికి 2వ స్థానంలో ఉన్నాడు. ధనస్సు రాశికి 8వ స్థానంలో ఉన్నాడు. దీనివల్ల అన్ని సమానమైన బాధలు. ఎందుకంటే తను చేసే వృత్తిలో బాగా నష్టం. ఎప్పుడో బాగా సంపాదించే వ్యాపారం కూడా పూర్తిగా నష్టపడడానికి అవకాశం ఉంటుంది. కాదు, నువ్వేదో ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నావు, ఓనర్ స్థానంలో పక్కన ఉంటావు, మరి జనరల్ మేనేజర్గా ఉంటావు. అంత స్థానంలో ఉన్నా కూడా అక్కడ వ్యాపారం దెబ్బతిని వీటితో లాభం లేదని వాడిని వదిలేస్తామని వాడికి ఉద్యోగం నుంచి తీసిస్తారు. ఒక గొప్ప కంపెనీలో జనరల్ మేనేజర్గా చేసిన వాడు ఇంకో చోటికి పోయి అడగలేడు. చిన్న ఉద్యోగస్తుడు పెద్ద ఉద్యోగానికి అడగవచ్చు, కానీ పెద్ద ఉద్యోగస్తుడు ఇంకో చోటికి పోయి అడగటం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏమన్నా తప్పు చేశాడా? ఏమీ చేయలేదు. గ్రహస్థితి బాగుండకపోతే తాడు పాముకి కరిచిందిట. దారిన వెళ్తూ ఉండగా చీకట్లో తాడు మెలుకలు తిరిగి ఉంది. అది పాము అనుకున్నాడు. అమ్మో అని అన్నాడు. అంతే, గుండె ఆగిపోయింది, ప్రాణం పోయింది. ఏమన్నా జబ్బు ఉందా? ఏమీ లేదు. ఏమిటా అంటే పాము అన్నాడు, ఆగిపోయింది గుండె. అట్లాగే ఈ సమస్యలు అనుకోకుండా ముందుగా రాబోతున్నాయి. దీనికోసమని ముందుగా చెప్పటం వస్తుంది. జూన్ నెల 12 నుంచి ధనుస్సు రాశి, మేషరాశి, మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశి, ఈ రాశులకి గురువు మార్చడం చేత చేసే వృత్తిలో నష్టం. తర్వాత ఏదైనా వ్యాపారం చేస్తున్నా కూడా ఈ నెల సాగలేదు, ఇంకో నెల పెడదాం ఖర్చు, ఇంకో నెల పెడదాం, ఇట్లా పెట్టుకుంటూ ఉన్నది మొత్తం మనం చేసే వృత్తి తప్పితే ఇంకోటి ఏం చేస్తాం? ఇంకో చోట బతకలేంగా, దీంట్లోనే చేద్దాం, ఇంకా కొన్నాళ్ళు పోతే లాభం వస్తుందేమో. చివరికి ఉన్నది మొత్తం అయిపోయి అప్పు చేసే పరిస్థితి వచ్చిన తర్వాత మా పుట్టి వాళ్ళ దగ్గరికి వస్తారు. అట్లా రాకుండా మీరు ముందుగా జాగ్రత్త పడటానికి చెబుతున్నా. మరి విపరీతమైన ఖర్చులు సమస్యలు బాగా వస్తాయి. ఏ రాశి? ధనస్సు రాశి, మేషరాశి, మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశి. అసలు సింహరాశి చెప్పాలంటే సింహరాశికి అష్టమంలో శని ఉన్నాడు, ద్వితీయాన్ని గురువు ఉన్నాడు. ఇది మరీ రాశులన్నింటిలోకి ఈ సింహరాశి చాలా ఇబ్బందికరంగా ఉంది. దీనివల్ల అయితే మీకు రాశి అంటే ఎట్లా వస్తుందో చెప్తా. మీరు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము కావాలి.
ఆ రోజు నక్షత్రాన్ని బట్టి రాసి వస్తుంది. ఏదో ఇష్టం వచ్చిన పేరు చెప్పి ఇది నేను రాసి, ఇప్పుడు నేను చెప్పాను, కొంతమంది ఫోన్ చేస్తారు, ఏమంటే నాది ఈ రాశి, నేను బాగానే ఉన్నాను, నాకేదో పెద్ద విపరీతమైన ఇబ్బందులు వస్తాయి అని చెబుతున్నావు, నువ్వు సరిగ్గా చెప్పటం నేర్చుకో, ఇట్లా చెప్పబాకు, గుండెల బదులు వస్తారు అని కొంతమంది నాకు ఫోన్లు చేశారు. అది వాళ్ళ రాశి కానే కాదు. వాళ్ళ రాశి ఏంది? వాళ్ళ తాత పేరు సుబ్బయ్య, ఆ సుబ్బయ్య పేరు చెప్పారు. సుబ్బయ్య కుంభరాశి అయింది. కుంభరాశికి ద్వితీయంలో శని ఉన్నాడు. సుబ్బయ్య అనే పేరు ఈ గురువుకి సంబంధించింది కాదు, అట్లా ఇబ్బంది వస్తుంది. కాబట్టి మీరు సరైన రాశి తెలియాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి తప్పనిసరిగా. ఎందుకంటే ఎవరిది ఈ రాశి అవుతుందో ఎవరు కనుక్కోలేరు. చాలామందికి పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము తెలియదు. అట్లా తెలియని వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే కాదు, అట్లా కాకపోతే ఏమంటే మాకు డేట్ ఆఫ్ బర్త్ తెలియదంటే హస్త సాముద్రిక ద్వారానైనా సరే జాతకం చూపించుకోండి. ఎందుకంటే ఈ 5 రాశుల్లో ఏ రాశి అయినా సరే చాలా నష్టం, చాలా ఇబ్బందికరం. ఎందుకంటే ఒకడు 60 సంవత్సరాలు బాగా సంపాదించాడండి. దాదాపు తన జీవితం కాదు, తన కొడుకు, తన మనవడి జీవితానికి కూడా కూర్చొని తిన్నా ఖర్చు కాదు. అట్లాంటి వాడు ఇట్లాంటి టైంలో నష్టపడ్డాడు. కాబట్టి ఇది ముందుగా చెప్పడం అవసరం కాబట్టి చెబుతున్నా. ఇప్పుడు 60 సంవత్సరాలు సంపాదించి దాచిపెట్టిన వాడు మొత్తం పోయిందనుకుందాం కొంచెంసేపు. 60 సంవత్సరాలు వాడు ఏం పని చేస్తాడు? ఇక ఏ పని చేయలేడు. ఇక దిగులు పడి మనోవ్యాధి అంటారు. మనోవ్యాధి మరణానికి ఇస్తుంది. ఎవరికీ ఇట్లాంటి సమస్య రాకూడదనే ఉద్దేశంతో ముందు గురువు మార్గాన్ని గురించి చెప్పడం జరుగుతుంది. మరి ఈ 5 రాశులు ధనస్సు, మేషం, మిథునం, కర్కాటకం, సింహం, ఈ 5 రాశులకి సమాంతరమైన బాధలే వస్తాయి. ఏం లేదు, జలుబు రకరకాలు చెప్పేది. ఒక జలుబు చేస్తుందండి, డాక్టర్ దగ్గరికి పోతాం, డాక్టర్ దగ్గరికి పోయి వైద్యం కోసం పోతాం, 4 రోజులు మందులు ఇస్తాడు జలుబు దగ్గర. రక్త పరీక్ష చేయించురావా అంటాడు. రక్త పరీక్ష చేస్తే కూడా ఏమీ జబ్బు లేదు, అది కొంతకాలం గడవాలయ్యా అంటాడు. అట్ట పోయి 4 రోజులు మందులు వాడతాడు. 4 రోజులు వాడినా కూడా జలుబు తగ్గదు. ఈ నెల లోపల 1,50,000 ఖర్చు అవుతుంది. మరి అప్పటికి దానంతా అదే తగ్గిపోతుంది. ఇంకా డాక్టర్ దిగిపోయే పని ఉండదు. చూసావా, ఈ డాక్టర్ డబ్బులు తిన్నాడు అన్యాయంగా, ఏమీ లేదు, బలానా ఉందని చెప్పలేదు అనుకుంటారు. అదే కాదు, మంచి ఆఫీసర్ అవుతాడు, ఇంట్లో కూర్చొని చూరించి లేస్తాడండి, గిలక దగ్గర కలక్కంటుంది, ఇక నిలబడలేడు, కూర్చుంటాడు, కాలు పైకి కూడా ఎత్తలేడు. ఆ గిలక దగ్గర ఎముక చిట్టుతుంది, దాన్ని కట్టేస్తే 3 నెలల వరకు కదలకుండా పడుకోవాలంటారు. సరే ఏం చేస్తారు? ప్యాసు పోవాలి, ఎవరు లేదు, 24 గంటలు మనిషిని కనిపెట్టుకుంటారుగా. కట్టిన తర్వాత ప్యాసు తిన్నగా బాత్రూంలోకి వెళ్ళాడు అనుకోండి, మళ్ళీ మొదటికి వచ్చేసింది. 3 నెలల తర్వాత ఎక్స్రే తీసాయా, నీవు తగ్గలేదు, మళ్ళీ 3 నెలలు కట్టాలి. ఏమన్నా బయటికి పోయినావా, యాక్సిడెంట్ అయిందా, పడ్డావా, ఏవి కాదు, ఇంట్లోనే దానంతరది కలక్కంది. ఆ కలక్కంటనే అక్కడ ఫ్రాక్చర్ అయింది. ఇట్లా అనవసరమైన రకాలు. ఏం లేదు, బజారుకి పోతూ ఉంటాం, బండి మీద పోతూ ఉంటాం, ఎదురొచ్చి వాడు బుద్ధి మన అంటాడు, కళ్ళు పెట్టుకొని పోవాయా అంటాడు, చూసి నడవమంటాడు. ఈ టైం బాగుండనప్పుడు ఇందాక చెప్పే తాడే పాము అవుతుందట. అట్లా ఏదో రకమైన ఇబ్బందులు ఇంట్లో ఆడవాళ్ళకో పిల్లలకో ఇట్లా అనవసరమైన ఖర్చులు వస్తాయి. ఈ ఖర్చుల నుంచి మీరు బయటపడాలి. దానికోసమని ఈ 5 రాశులు ధనస్సు, మేషం, మిథునం, కర్కాటకం, సింహం, ఈ 5 రాశులు మీరు గుర్తుపెట్టుకోండి. ఈ 5 రాశులు మీ అవునో కాదో
కరెక్ట్గా పరీక్షించాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూడాలి. అట్లా కాకపోతే హస్త సాముద్రిక ద్వారా అయినా జాతకం చూడాలి. ముందు రాబోయేటువంటి దండగని మనం జాగ్రత్తగా ఇబ్బంది లేకుండా బాగుపడాలి అంటే ఈ రాసుల వాళ్ళు తప్పనిసరిగా జాతకం చూపించుకొని ఒక్క గురువే బాగాలేడా, ఇంకా ఏ గ్రహాలు బాగాలేవు. ఇది గోచారం. గోచారం అంటే చంద్రుడి బట్టి వచ్చేది గోచారం, సూర్యుని బట్టి వచ్చేది గ్రహచారం. పుట్టిన టైమును బట్టి సూర్యుడు ఎక్కడున్నది సింహలగ్నం అవుతుంది. అట్లాగే మరి గోచారమేమో 25 వంతులే జరుగుతుంది. పుట్టిన లగ్నాన్ని బట్టేమో 75 వంతులు జరుగుతుంది. అందువల్ల 2 రకాలుగా ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా చూపించుకోండి, మీకు ఎటువంటి సమస్య రాదు. ముందుగా గుర్తు చేయటం, జూన్ నెల 12వ తారీఖు, ఇప్పుడు మే నెలలో మీకు చెప్పడం జరుగుతుంది. సరిగ్గా ఇంకా నెల మీద 2 రోజులు ఉంది. ఈ లోపల మీరు జాగ్రత్తగా ముందు ప్రవర్తించండి. ఇట్లా చెప్పడం చాలామంది అనుకుంటారు, మా సంపాదన కోసం చూస్తున్నాం అన్నవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. తర్వాత అంతా దెబ్బతిన్న తర్వాత చూపించి చెప్పి ఏం చేసి ఏంటి ప్రయోజనం? ముందుగా నష్టపడకుండా జాగ్రత్తగా చూసుకోండి. పైన ఇంకోటి ఏమిటా అంటే ఈ సంవత్సరమే బాగాలేదు. పరాభవ నామ సంవత్సరం అంటే పరాభవం, మంచివాడికి కూడా పరాభవాన్ని మించింది ఇంకోట్లేదు, ఏమీ లేదు. మనం 1,00,000 రూపాయలు తీసుకున్నాం, అంతా తెచ్చేసాం. వడ్డీ తాలూకు ఒక 500 ఇవ్వాల్సి వస్తుంది. ముందు నిలబెట్టి చొక్కా పట్టుకొని 500 ఇచ్చి అవతలి బాగుంటాడు. 1,00,000 రూపాయలు బాకీ తెచ్చే రోజు మాత్రం ఏం లేదు. 10 మందిలో ఈ తెలంగాణ ఇంటికి వచ్చి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లాంటి పరాభవాలు, ఈ పరాభవనామ సంవత్సరం పరాభవం. తర్వాత ఈ పరాభవనామ సంవత్సరంలో యుద్ధాలు మనం చూస్తూనే ఉన్నాం కదా. ఉక్రెయిన్ యుద్ధం ఒకటి, తర్వాత ఇరాన్ యుద్ధం ఒకటి. ఈ యుద్ధాల వల్ల ఆయిల్ రేట్లు పెరిగినాయి, ఆయిల్ దొరకటలేదు, గ్యాస్ దొరకట్లేదు. మరి ఆయిల్ పెరిగితే మరి ఏ వస్తువైనా, ఒక పల్లెటూరులో పండిన కూరగాయలు మన హైదరాబాద్కి రావాలంటే ఏ బస్సు మీద లారీ మీద రావాలి. ఆయిల్ రేటు పెరిగితే ఛార్జీ పెరుగుతుంది. అట్లా ప్రతి వస్తువు రేటు పెరుగుతుంది. ఇట్లా ఉండటం వల్ల మనం ఏం చేయాలి? ఎందుకు మనం ఇట్లా ఇబ్బంది పడుతున్నాం? ఇప్పుడు రేటు పెరిగినా కొనుక్కునే పరిస్థితి మనకు రావాలి. దానివల్ల కొంత మనకు ఇబ్బంది వస్తుంది. యుద్ధాల వల్ల కొంత ఇబ్బంది, వస్తువుల ధరలు పెరగడం వల్ల కొంత ఇబ్బంది, చేసే వృత్తి రీత్యా ఇబ్బందులు కలగడం ఒక ఇబ్బంది. ఇన్ని రకాల ఇబ్బందులు మనకున్నాయి. ఈ ఇబ్బందులన్నీ కూడా నేను చెప్పాను. ధనస్సు, మేషం, మిథునం, కర్కాటకం, సింహం, ఈ రాసుల వాళ్ళకి తప్పనిసరిగా ఇబ్బందులు కలిగే లక్షణం ఉంది. గురువు అనేటువంటి వాడు ఎప్పుడూ మంచి చేస్తాడు. మంచివాడిని దవడబలేట్టుగా దెబ్బ కొడితే వాడి కర్మ వాడు అనుభవిస్తాడంటాడు. కానీ మంచివాడు కూడా సమయం వచ్చినప్పుడు వదిలిపెట్టడు. ఈ గురువు బాగుండకపోవటం చేత విపరీతమైన సమస్యలు. ఈ సంవత్సరమే పరాభవనామ సంవత్సరమే పూర్తిగా బాగుండే సంవత్సరం. పైన ఈ సంవత్సరంలోనే మరి శని మరి 2 సంవత్సరాల, రాహు కేతు సుమారు 2 సంవత్సరాలు, మరి గురువు 1 సంవత్సరం, కుజుడు 3 నెలలు. ఇట్లా ఉండేటువంటి గ్రహాలు మొత్తం ఒక్కసారి మారినాయి. ఈ మారడం చేత చాలా ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. అశ్రద్ధ చేయొద్దు, ఏదో చెప్పాడు అనుకోవద్దు. ఇప్పుడు ఏమవుతుందంటే, ఒక ఇల్లు కట్టామండి, నేల గట్టి నేల, కంకర ఉంది, మనం నేల తవ్వుతాం, లోపల నుంచి మనం తవ్వుకొచ్చి అక్కడి నుంచి బియ్యం వేసుకొస్తాం.
ఒకడు ఏం చేస్తాడంటే అంత నేల గట్టిగా ఉంది కదా, పైనుంచి గోడ కడితే ఏమవుతుంది? నేల తవ్వకుండా గోడ కడితే 2 అంతస్తులు వేసామనుకో, మరుసటి సంవత్సరం మొత్తం పడిపోతుంది. ఫౌండేషన్ లేకుండా ఇల్లు కట్టేస్తే ఎట్లాగో నీ జాతకం చూసుకోకుండా ప్రవర్తిస్తే అట్లాగే ఇబ్బందులు కష్టాలు ఉంటాయి. ఖర్చులు ఎన్నైనా ఉంటాయి. పెళ్ళి ఉందండి, పెళ్ళికి చాలా ఖర్చు పెడతాం. దాదాపు ఇప్పుడు ఖర్చులు పెడుతున్నారంటే కళ్యాణ మండపం కావాలి, ఇది కాక బ్యాండ్ మేళం కావాలి, ఇందులో మళ్ళీ సంగీతం పాడేవాడు పాటలు పెట్టుకోవాలి. వాడు 20 రకాలు పెట్టాడు, నేను 40 రకాలు పెట్టాలి భోజనం. ఇవన్నీ మొత్తం లెక్క చూస్తే ఒక పెళ్ళికి 2-3 లక్షలు అవుతుందండి. ముహూర్తం పెట్టకుండా పెళ్లి చేస్తావా? ముహూర్తం పెడతావు, బాగానే ఉంది. ముహూర్తం పెట్టినవాడు ముహూర్తం పెడతాడు. ఇప్పుడు కొన్ని చోట్ల చదువు లేని చోట్ల పెళ్ళి కొడుకు టైంకి రాడు, పెట్టిన ముహూర్తాన్ని పెళ్లి చేసుకోవట్లేదు. ఇది కూడా పూర్తి ఇబ్బందికరం. కాబట్టి ఇట్లాంటి అనవసరమైన చేయకూడని పనులు చేయడం అవుతుంది, దానివల్ల ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ 5 రాసుల వాళ్ళు కూడా తప్పనిసరిగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. మీరందరూ సుఖంగా సంతోషంగా ఉంటారు. స్వస్తి.